పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ భీకర క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు పెంటగాన్ వర్గాలు ధృవీకరించాయి. నెల రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది? అమెరికా స్పందన ఏంటి? సౌదీ అరేబియాలోని అల్ ఖర్జ్ ప్రాంతంలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ శుక్రవారం తెల్లవారుజామున క్షిపణుల మోతతో దద్దరిల్లింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు బేస్లోని కీలక ప్రాంతాలను తాకాయి. ఈ ఆకస్మిక దాడిలో 10 మంది అమెరికా సైనికులు గాయపడగా వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేవలం ప్రాణ నష్టమే కాకుండా ఎయిర్ బేస్లో ఉన్న పలు అమెరికా యుద్ధ విమానాలకు కూడా నష్టం వాటిల్లింది. ముఖ్యంగా ఇంధనాన్ని నింపే రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్టులు ఈ దాడిలో ధ్వంసమైనట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ దాడిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ ఇరాన్ తీరును తీవ్రంగా ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అటు ఇరాన్ మాత్రం తమ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య తీసుకున్నామని ప్రకటించింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 300 మందికి పైగా గాయపడ్డారు. తాజా దాడితో గల్ఫ్లోని అమెరికా స్థావరాల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి.